స్వామి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప మూర్తి. ఆయన చిరంజీవి, అంటే మరణం లేనటువంటి వారు. ఎప్పుడు కూడా ఆయన జన్మే ప్రజాహితం, లోకోపకారం అనే కాంక్షతో జన్మించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఆయన ఏ స్వలాభము లేకుండా ఆయన జన్మంతా కూడా ప్రజాక్షేత్రంలో, ప్రజా ఉపయోగమైనటువంటి విధానంలో మానవులకి, దేవతలకి, అనేక రకమైనటువంటి జీవకోటికి సహాయకుడుగా జీవించడం జరిగింది. ఆయన మనకి త్రేతాయుగంలో కేసరి అంజనాదేవి యొక్క సంతానముగా, శివుని యొక్క హంస స్వరూపముగా, వాయుదేవుని యొక్క అనుగ్రహంచే అంజనాదేవి కేసరి అనేటువంటి దంపతులకి జన్మించినటువంటి వాడు హనుమంతుడు. అట్లా జన్మించి సుమేరు పర్వతం అనేటువంటి మన తిరుపతి ప్రాంతంలో ఉన్నట్టుగా ఈ మధ్య మనకు కొంత చేశారు. ఆ ప్రాంతం ఎప్పుడూ కూడా సూర్యుడు తేజస్సు లాగా ఆ కొండంతా కూడా ఒక మన గోల్డ్ ఆకారంలో సూర్యుని యొక్క వరప్రభావం చేత అలా ఉంటుందంట కొండ. అక్కడ అమ్మవారికి ఆయన జన్మించినటువంటి అంతా ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో అంజనాదేవి తల్లి ఊర్లోకి అడవిలోకి వెళ్ళి ఏమైనా పళ్ళు పొలాలకు వచ్చా తీసుకొద్దామని చెప్పి ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత ఈ యొక్క హనుమ చిన్న వయసు కానీ ఆకలిగా ఉన్నది. తూర్పు భాగంగా చూస్తే అప్పుడే సూర్యోదయమై బయటకు వస్తుంటే ఆయన చూసి ఇదేదో ఒక పండులాగా ఉంది, తినొచ్చు అని చెప్పి ఆయన ఒక్కసారిగా గగనానికి లేచాడు. లేచి ఆ రకంగా ప్రయాణం సాగిపోతా ఉంటే దానిని ఇంద్రుడు గమనించాడు. గమనించి ఈ రకంగా పోవటం ఏమిటి, ఒక చిన్న పిల్లగాడు, అంతా 2-3 సంవత్సరాల వయసు లేదు, ఎలా ఎక్కడికి ప్రయాణం అని చెప్పి ఆయన ఆలోచిస్తాడు. ఈ లోపు వాయుదేవుడు, ఎందుకంటే ఆయన యొక్క అంశ, ఆయన యొక్క వరప్రభావం చేత జన్మించినటువంటి వాడు కాబట్టి తన బిడ్డకేదో అన్యాయం జరిగిందని చెప్పి వాయువు సరళగా ఆయన అంబడించడం మొదలు పెట్టాడు. సూర్యుడి దగ్గర పోయేటందుకు సహజంగా వేడి ఉంటుంది, కానీ ఆయన వెంబడించడం వల్ల ఆయన అంతా కూడా చల్లగా ఉంది. కానీ గగనానికి అలా ప్రయాణం సాగిపోతా ఉంటే ఆ సందర్భంలో మనకి ఆయన పోతా ఉంటే రాహు, కేతువులు అట్లాంటి అనేక రకమైన గ్రహాలు ఆటంకంలాగా మారిన తర్వాత ఇవన్నీ కూడా ఇంద్రుడు గమనించి, ఇంద్రుడు ఆంజనేయ హనుమని ఇదేదో కావాలని మరి సూర్యుని భంగపరిచేటట్లుగా ఉన్నది, ఈ యొక్క మరి చిన్న వయసు అయినప్పటికీ ఆయన యొక్క అదృశ్య శక్తిలాగా కనిపించి వజ్రాయుధాన్ని ప్రయోగించడం జరిగింది. వజ్రాయుధం ఆయన యొక్క పులి దయలకు తగిలి అక్కడి నుంచి ఆకాశంలో నుంచి కింద పట్టడం జరిగింది. ఆ కింద పడే టయానికి మరి వాయుదేవుడు ఆయన వచ్చి 2 చేతుల మీద పెట్టుకొని తీసుకొని పోయి ఒక త్వరలో కూర్చోవడం జరిగింది. ఎప్పుడైతే వాయుదేవుడు లేడో గాలి మొత్తం స్తంభించి ఆపేశాడు. ఆడ సృష్టి కార్యంలో గాలి లేక సర్వ జీవకోటి కూడా వెలువెల్లాడిపోతా ఉన్నది. అలా వెలువెల్లాడిపోయే సందర్భంలో మరి అప్పుడు దేవతలందరూ కూడా ఏమిటి ఇలా సృష్టి అంతా అల్లకల్లోనూ బాగున్నది అని చెప్పి వాళ్ళందరూ కూడా అలా అయ్యేసరికి అప్పుడు నారదుడు ఈ దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు ప్రయాణం చేయడం జరిగింది. అలా బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మ అప్పుడు ఆలోచించారు, ఏం జరిగిందంటే ఇంద్రుడు యొక్క వజ్ర ఆయుధం ప్రయోగం వల్ల హనుమంతుడు మరి కింద పడ్డాడు. దానివల్ల మరి వాయుదేవుడికి కోపం వచ్చింది. దానివల్ల వాయుని స్తంభింపజేసి అక్కడ ఆపేశాడయా, అందుకని మనందరం భూలోకాన్ని పోవాలి పదండి అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు అందరి సకల దేవతల్ని కొంతమందిని తీసుకొని ఆయన భూలోకంలోకి ఆ యొక్క మరి వాయుదేవుడు ఉన్నటువంటి హనుమ ఉన్న చోట ప్రదేశానికి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేసరికి హనుమ మృతి చెందినట్లుగా ఆయన స్పృహ లేకుండా కోల్పోయి పడి ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రాగానే ఈ యొక్క వాయుదేవుడు, ఎందుకంటే బ్రహ్మదేవుడు
సర్వ సృష్టికర్త పెద్దవాడు దేవతల దేవుడు కదా. ఆయన రాగానే ఈ యొక్క వాయుదేవుడు లేచి ఆయనకు నమస్కరించాడు. అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు ఆయన